మీడియా మిత్రులకు నమస్కారం. నిన్ననే కేంద్ర బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రతిపాదించడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్లో దాదాపు 45 లక్షల పైచిలుకు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మరి మౌలిక వసతులకు సంబంధించి కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, యువతకు ఉపాధి అవకాశాలు ఇచ్చేటటువంటి విషయంలో కూడా పెద్దపీట వేసినట్టు ప్రభుత్వం చెప్తుంది. మరి ఇదే తరుణం లోపల ఏదైతే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ఏదైతే ఇటీవల వెలువడ్డదో ఆ వెలువడినటువంటి రిపోర్టు ఆధారంగా భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి 5వ అతిపెద్ద జీడిపి ఉన్నటువంటి దేశంగా ఈరోజు ఉన్నా కూడా ఈ దేశం లోపల పేదరికం కానీ ఆర్థిక అసమానతలు కానీ విపరీతంగా పెచ్చరిల్లుతున్నాయంటే దీనికి కారణం ఏంటిదనేది ఒకసారి ప్రధానమంత్రి మోడీ గారు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన దేశం లోపల హంగర్ ఇండెక్స్ అంటే ఆకలితోని అలమటించేటటువంటి వాళ్ళ యొక్క శాతం 27% ఉన్నది. ఈ దేశం లోపల ఒక దిక్కు సంపన్నులు పెరుగుతూ ఉన్నారు. మన దేశం లోపల 271 మంది బిలియనీయర్లు ఉన్నట్టు ఇటీవల నివేదికలు చెప్తా ఉన్నాయి. ఒక బిలియనీర్ అంటే అమెరికన్ డాలర్ ఈరోజు 84 రూపాయలు ఉంది కాబట్టి 8,400 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి ఒక బిలియనీర్గా చెప్పబడతాడు. మరి అటువంటి వాళ్ళు 271 మంది ఉంటే దాదాపు టాప్ 10లో ఉన్నటువంటి వాళ్ళలో ఒక బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ లేకపోయేది ఉంటే మన దేశం ఎటుపోతున్నది అనేటటువంటి విషయాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు మనకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు అప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉండేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి 1% అత్యంత సంపన్నుల దగ్గర 21% దేశ సంపద అంటే వనరులు, అవకాశాలు, భూములు ఉంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి 1% అత్యంత సంపన్నుల దగ్గర 22.6% అనేది సంపద వాళ్ళ దగ్గర నిల్వ ఉన్నది. మరి బ్రిటిష్ కాలాన్ని మించినటువంటి ఆర్థిక అసమానత ఈరోజు దేశం లోపల నెలకొని ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పెట్టినటువంటి బడ్జెట్లో సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ అంటే బీసీలకు ప్రత్యేకమైనటువంటి శాఖ లేదు కాబట్టి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను ఒక దగ్గర చేర్చి మేము సోషల్ జస్టిస్ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ వాళ్లకు పెట్టినటువంటి బడ్జెట్ ఎంత అంటే 13,500 కోట్ల రూపాయలు మాత్రమే. పోనీ ఇందులో ప్రత్యేకంగా బీసీలకు ఏమైనా పెట్టిల్లా అంటే ప్రత్యేకంగా బీసీలకు పెట్టింది ఏమీ లేదు. బీసీ కమిషన్కి 25 కోట్ల రూపాయలు, అదే అత్యంత వెనుకబడినటువంటి బీసీలకు 5 కోట్ల రూపాయలు మాత్రమే ప్రత్యేకంగా పెట్టిల్లు. మిగతాదంతా కూడా ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్, ఓవర్సీస్ స్కాలర్షిప్స్, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, లేకపోతే కళ్యాణ కార్యక్రమం లాంటివి పెడుతున్నారు తప్పించి ప్రత్యేకించి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఈ కేంద్ర ప్రభుత్వానికి అవపడట్లేదు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా ఈ దేశం కానీ ఈ ప్రధానమంత్రి కానీ పట్టించుకోవట్లేదు అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. మరోపక్క చూసేది ఉంటే ఎక్కడ చూసినా కూడా ఈ దేశంలో గడిచినటువంటి 75 సంవత్సరాల్లో మనం తీసుకొచ్చుకున్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉన్నదో సమానత్వ హక్కులు కల్పిస్తాం. ఆర్టికల్ 15, 16లో మనకు సమానత్వ హక్కులు కానీ లేకపోతే ఏంటంటే సర్వసత్తాక సామ్యవాద ఏదైతే రాజ్యం ఉందో మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే డబ్బున్నోడు ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు, ఆర్థికంగా చితికిపోయేటోడు ఇంకా చితికిపోతూనే ఉన్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి 10% అత్యంత సంపన్నుల దగ్గర 74% సంపద ఉంది. భూభాగం కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గర కేంద్రీకృతం అయితే 60% ఉన్నటువంటి పేదోళ్ళ దగ్గర 4.3% మాత్రమే సంపద ఉందంటే అసలు మన దేశం ఎటుపోతుందనేది ఒకసారి ప్రధానమంత్రి గారు గుండె మీద చేసుకొని వాళ్ళ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం లోపల ఈ దేశ ప్రజలకు తెలియజెప్పాల్సి ఉంటుంది. మరి ఈరోజు మీరు కాంట్రాక్ట్లను మీరు ఏమంటారు, అప్పీస్మెంట్ పాలిటిక్స్ మేము చేయమంటారు. అంటే మా అందరినీ కూడా ఏంటంటే బుధగరించేటటువంటి బుజ్జగింపు రాజకీయాలు ఉన్నాయని చెప్తారు. మరి అది మీరు చేసింది ఏంది? బీహార్కు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ప్రత్యేకత తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు చేయలేకపోయారు? తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రావాల్సినటువంటి మాకు బయ్యారం బొగ్గు గనులు కావచ్చు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇక్కడ కావాల్సిన ఎయిర్పోర్ట్ కావచ్చు, అదే రకంగా మాకు కావాల్సినటువంటి RRR అంటే అవుటర్ రింగ్ రోడ్డు పైన ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, వీటన్నిటికీ కూడా
డబ్బులు కేటాయించకుండా కేవలం రాజకీయ కారణాలతోని బీహార్లో ఉన్నటువంటి బీజేడీకి, అదే రకంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ జనసేన అలయన్స్కి మాత్రం మీరు డబ్బులు కేటాయించడం అనేది ఇది అపీస్మెంట్ పాలిటిక్స్ కాకపోతే ఏంటిదని కూడా మేము ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా అడుగుతున్నాం. మరొక విషయం ఏంటంటే ఈ దేశం లోపల ఏదైతే నివేదికలు మా దగ్గర అన్నీ ఉన్నాయి, ఈ యొక్క అసమానత ఏదైతే ఉందో తీవ్ర రూపం దాలుస్తుంది దేశం లోపల. రేపు పొద్దున ఏమైందంటే ఒక దిక్కు దేశం ఎదుగుతుందని మీరు చెప్తున్నా కూడా ఇంకో దిక్కు ఆకలితో నలబడించి చచ్చిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు దేశం లోపల నెలకొన్నది అనేది స్పష్టంగా చెప్తున్నాం. మరి దీనికి ప్రభుత్వం ఏం చేయాలంటే, మీరు ఏదైతే ఆర్థిక అసమానతను రూపుమాపాలంటే చదువుకున్నటువంటి యువతకు అవకాశాలు ఇవ్వాలి. మేము ఇటీవల చెప్పినాం, గల్ఫ్లో తెలంగాణ నుంచి దాదాపు 100 మంది శవాలు శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఇటీవల గడిచినటువంటి 6-7 నెలల నుంచి వచ్చినాయి. మరి దేశం లోపల ఉన్నటువంటి పౌరులు పక్క దేశానికి ఎందుకు పోతున్నారు అవకాశాల కోసం అంటే ఇక్కడ అవకాశాలు దొరకక. మీరు ఏం చేస్తున్నారంటే దేశం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. ఎవరికి చెందుతుంది? ఎవరి దగ్గరికి డబ్బులు పోతున్నాయి? ఎవరి డబ్బు ఎవడు తింటా ఉన్నాడు? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈ దేశం మేము కట్టేటటువంటి ట్యాక్సులు రూపాయి ట్యాక్స్లను తీసుకొని పోయి అంబానీకి, అదానీకి వాళ్ళకి ఏంటంటే పల్లెంలో, వెండి పల్లెంలో, బంగారు పల్లెంలో పెట్టి ఇస్తూ ఉన్నది. మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఇలా అంబానీ చేసినటువంటి ఏదైతే పెళ్లి కార్యక్రమం ఉన్నదో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారే, మన డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి మావాడు గల్ఫ్కు పోయి చచ్చిపోతే మాత్రం వాడిని కాపాడే పరిస్థితి ఇక్కడ లేదు. గల్ఫ్ మేము మరొక విషయం చెప్తున్నాం, ఈ దేశం నుంచి 3.2 కోట్ల మంది భారతదేశ పౌరులు 152 దేశాలలో సెటిల్ అయ్యారు. వాళ్ళు పంపించేటటువంటి డబ్బు ఎంత అంటే అక్షరాల 10 లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచంలో ఏ దేశానికి ఆర్థిక మాంద్యం వచ్చినా కూడా మన భారతదేశానికి ఆర్థిక మాంద్యం రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ దేశానికి సమకూరుతున్నటువంటి 10 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం. గల్ఫ్లో మనం గమనించేది ఉంటే తెలంగాణకు సంబంధించిన ప్రజానీకం పెద్ద మొత్తం లోపల పోయేది ఎక్కడికి అంటే గల్ఫ్కి. ఇప్పటికీ దాదాపు 1 కోటి మంది మన యొక్క భారతీయులు గల్ఫ్ లోపల ఉన్నారు. వాళ్ళు 4 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు పంపిస్తూ ఉంటే వాళ్ళతోని మనం ఇక్కడ ఏ రకమైనటువంటి సదుపాయాలు మనం కల్పించుకుంటున్నాం, కానీ వాళ్ళని కాపాడేటటువంటి పరిస్థితులు మాత్రం మన ప్రభుత్వం లేకపోయింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే ఈరోజు ప్రభుత్వం అనేది కేవలం ధనికుల కోసమే తప్పించి డబ్బు లేనోడికి అందుబాటులో లేదనేటటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మేము మీకు చెప్పదలుచుకుందాం, సుప్రీంకోర్టులో 33 మంది జడ్జిలు ఉంటే సంపన్న వర్గాలకు సంబంధించిన వాళ్ళు 28 మంది ఉన్నారు, బీసీలు మాత్రం ఒకరే ఉన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూస్తే దాదాపు ఓసీలు 21 మంది ముఖ్యమంత్రులు ఉంటే 8 మంది మాత్రమే బీసీలు ఉన్నారు, ఎస్సీలు 0, ఎస్టీలు 0. మరి మీడియా ఓనర్షిప్ చూసేది ఉంటే మీడియా లోపల, నేషనల్ మీడియా లోపల 93% కూడా ఏది అగ్రవర్ణాలకు సంబంధించిన ఓనర్షిప్ ఉన్నది. కేవలం 10% మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన ఓనర్షిప్ ఉన్నది. యూనివర్సిటీలలో కూడా వైస్ ఛాన్సలర్లు 90% ఉన్నారు, మిగతా 7% బీసీలు, 3% ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి విదేశీ వ్యవహారాలు కావచ్చు, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకింగ్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అంటే సెక్రటరీలు కావచ్చు, డిప్యూటీ సెక్రటరీ కావచ్చు, జాయింట్ సెక్రటరీలు కావచ్చు, ఏది చూసినా కూడా కంప్లీట్గా కూడా అగ్రవర్ణాల చేతిలో ఉన్నది. ఇక్కడంతా కూడా పరిపాలన అంతా కూడా డబ్బున్నోడిదే, జిస్కా లాఠీ ఉస్కా భైస్, ఎవరి దగ్గర డబ్బు ఉండదో వాందే నడుస్తుంది. మరి ఈ రకంగా కొనసాగుతున్నటువంటి రాజకీయాలకు ఇప్పటికైనా కూడా ప్రధానమంత్రి మోడీ గారు దీని మీద ఆలోచన చేసి చొరవ చేసి ఈ దేశం అందరిది అనేటటువంటి విధంగా ఉంటారా, లేకపోతే ఏంటంటే మేము కూడా ఈ దేశం వదిలిపెట్టి వేరే దేశానికి పారిపోతే మా డబ్బున్నోళ్ళనే తీసుకొచ్చి మరి అసెంబ్లీ పార్లమెంట్లో కూర్చోబెట్టి వాళ్లకు నడిపించినట్టే చేసుకుంటారా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రెండో అంశం, తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోని బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాల మీద మేము పోరాడి ఈ యొక్క సమాజం కూడా, సివిల్ సొసైటీ కూడా మీ అందరం కలిసికట్టుగా రావడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కగలిగింది. మరి ఆ రోజు ఏదైతే మీరు ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ బీసీ డిక్లరేషన్ ఒకటి ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అక్కడ మీరు చెప్పిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రం లోపల కులగణన చేస్తాం, బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిళ్ళు. అవి మాత్రమే కాకుండా కాంట్రాక్ట్లలో, అదే రకంగా మన టెండర్లలో, లేక బీసీలకు ఆ బిజినెస్లో కూడా మేము అవకాశం ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు 7 నెలలు కలుస్తున్నా కూడా కులగణను జాప్యం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే మాకు స్థానిక సంస్థల ఎన్నికలలో కావాల్సినటువంటి రిజర్వేషన్ కూడా ఇంకా స్పష్టం చేయకుండా మరి ఎన్నికలకు వెళ్ళేటటువంటి విధంగా ప్లాన్లు చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఒక విధంగా చూసేది ఉంటే రేవంత్ రెడ్డి సర్కారు యొక్క పరిస్థితి కూడా ఎట్లా ఉన్నదంటే కుడిదిలో పడ్డటువంటి ఎలుగలాగానే ఉన్నది.
ఎందుకంటే ఒక దిక్కేమో కేసీఆర్ ఖజానా ఖాళీ చేసిపోయాడు, ఇంకో దిక్కు ఏంటంటే కేంద్రము తెలంగాణ మీద వివక్ష చూస్తూ ఉన్నది. ఈ రెండింటిని బట్టి చూస్తే ఏంటంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనట్టు విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని అదే రకంగా కాంగ్రెస్ పార్టీని కూడా మేము కోరేది ఏంటంటే మీ వలన ఏది అవుతుందో అది మాత్రమే స్పష్టంగా చెప్పండి. ఇటు నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అదే రకంగా బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, మీరు ఇచ్చినటువంటి హామీలను చూసి ఎంతో ఆశతోని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి క్రమం లోపల మీ వల్ల అయినటువంటి దాన్ని చేసి కాలేకపోతే కాదని చెప్పి స్పష్టం చేయండి. అంతే తప్పించేందంటే మీమాంసలు పెట్టి నాయకత్వాన్ని కానీ లేకపోతే బీసీలను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఇటీవల బీహార్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా దాన్ని అధిగమించడానికి, ఎందుకంటే ఇంతకు ముందు 34% రిజర్వేషన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలు పొందిల్లో 44% పొందినటువంటి రోజు కూడా ఉన్నది. మరి తమిళనాడులో ఉన్నటువంటి విధంగా షెడ్యూల్ 9 కిందికి కనుక దీన్ని తీసుకొచ్చే విధంగా తెలంగాణ గవర్నమెంట్ ఒక మంత్రివర్గ కమిటీ లోపల తీర్మానం చేసి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ముందు పెట్టి ఒత్తిడి చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మాకు కూడా తప్పకుండా బీసీలు ఈ రాష్ట్రం లోపల 52% ఉందనే విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. సమగ్ర కులగణన సర్వే లోపల చాలా స్పష్టంగా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా బీసీలు క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవ్వరు కూడా ఇక్కడ రాజకీయం లోపల సులువుగా అవకాశాలు ఇచ్చేది ఉండదు. కాబట్టి బీసీ నాయకులకు అదే రకంగా బీసీ శ్రేణులకు కూడా మీరు చైతన్యవంతులై ప్రభుత్వాలను మనం ఎదిరించేటటువంటి విధంగా, మన అవకాశాల కోసం కొట్లాడేటటువంటి విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మిత్రుడు మైపాల్ యాదవ్ గారు, అదే రకంగా మన బిల్లా దీప్ గారు బీసీ నాయకురాలు, అదే రకంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు పద్మావతి గారు, బండారు పద్మావతి గారు, అదే రకంగా భాగ్యలక్ష్మి గారు, గోషిక స్వప్న గారు, అదే రకంగా కరుణశ్రీ గారు, ఇలా అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేసిలు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముందుగా, ఎందుకంటే మహిళలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి చేరి వాళ్ళ నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి వాళ్ళకు కూడా తప్పకుండా రిజర్వేషన్ రావాలి. రేపు పొద్దున కూడా డీలిమిటేషన్ ప్రాసెస్లో ఏదైతే కులగణన జనగణన జరగబోతుందో అందులో మహిళలకు సంబంధించిన గణన, బీసీల గణన కూడా జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.